హాయ్ హలో నమస్తే. నేను గోవర్ధన్ ముఖ్యర్ల. వెల్కమ్ టు రియల్ బూమ్. సో మీకు ఈరోజు మార్కెట్లో ఫీచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నుండి మార్కెట్లో డిఫరెంట్ వేలల్లో కస్టమర్ని మిస్గైడ్ చేసే ప్రయత్నాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పటివరకు కూడా. నాకు గత నెల 2 నెలల నుంచి నాకు బాగా వస్తున్న కాల్స్, ఒకటి మంగళపల్లి నుంచి తుర్కలకుంటకి వెళ్ళే 150 ఫీట్ రోడ్డు ఇప్పటికిప్పుడు అయిపోతుందంట అని చెప్పేసి అని, అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్స్. అది అయిపోతుందంట, దానికి ఏదో 200 కోట్లు ఇచ్చారు, 150 కోట్లు ఇచ్చారని ఒకరు, 60 కోట్లు ఇచ్చారని ఒకరు. ఇలా ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఇన్వెస్టర్స్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి నేను క్లియర్ కట్గా చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కొంత ఇంకా చాలామందికి తెలియాలనే ఒక ఉద్దేశం కొద్దీ అసలు ఏంది, ఎక్కడ ఉంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పే ప్రయత్నం చేస్తా. మనం ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేస్తే ఇది ఓఆర్ఆర్, ఇది ఇది వచ్చేస్తేనేమో RRR, ప్రపోజ్డ్ RRR. ఈ ఓఆర్ఆర్ దగ్గర ఇది ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవే, ఎగ్జిట్ నెంబర్ 12 సాగర్ హైవే, ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది. దాని తర్వాత మేజర్ వచ్చిన పాయింట్ ఎక్కడండి అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఫీచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసుకున్న తర్వాత కొన్ని రేడియల్ రోడ్స్ అనౌన్స్మెంట్ చేశాడు. అంటే ప్రతి ఎగ్జిట్ దగ్గర నుంచి ఒక రేడియల్ రోడ్డు, 2 ఎగ్జిట్ మధ్యలో నుంచి ఒక రేడియల్ రోడ్డు లాగా ఇప్పుడు అలా అనౌన్స్మెంట్ చేసుకున్నాడు. మనకు ఎగ్జిట్ నెంబర్ 15 ఉంది, పెదగోల్కొండ ఎగ్జిట్. అక్కడి నుంచి సుమారు 3 రేడియల్ రోడ్లు వెళ్తున్నాయి. ఎగ్జిట్ నెంబర్ 12కి ఎగ్జిట్ నెంబర్ 13కి బిట్వీన్ మంగళపల్లి, అక్కడి నుంచి ఒక రేడియల్ రోడ్ అనేది. ఇవన్నీ కూడా ప్రపోజల్ అనమాట. దీంట్లో మేజర్ రేడియల్ రోడ్ వచ్చేసి గ్రీన్ఫీల్డ్ రోడ్, ఏదైతే మనకు 330 ఫీట్ టాటా రోడ్ అంటామో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది ఇప్పుడు వేస్తున్నారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత రెండో రేడియల్ రోడ్డు మనకు రాజేందర్ నగర్ ఎగ్జిట్, బుద్వేల్ ఎగ్జిట్ నుంచి మొదలు పెట్టుకుంటే కొడంగల్ వరకు సుమారు 80 కిలోమీటర్లు ఏమో వస్తుంది, 82 కిలోమీటర్లు. అది ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పొజిషన్లో ఉంది, దానికి మార్కింగ్లు అయిపోయినాయి. ఆల్మోస్ట్ అది కూడా భూసేకరణకు సంబంధించి కంప్లీట్గా వస్తుంది. ఈ రెండు మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది, ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మళ్ళా ఈ ప్రభుత్వం వస్తుందా, వేరే ప్రభుత్వం వస్తుందా అనేది మనకు తెలియదు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మనకు ఉండే రెండు రోడ్లు ఏంటి అని అంటే, అయ్యే రోడ్లు ఫస్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యే రోడ్డు మాత్రం రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు కంప్లీట్ అవుతుంది. 2028లో ఎలక్షన్స్ ఉంటాయి. అంటే ఇంకా ఒక 2 సంవత్సరాల పీరియడ్ ఉంది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి. తర్వాత ఈ 2 సంవత్సరాల పీరియడ్లో రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు కంప్లీట్ చేస్తాడు. తర్వాత ఏదైతే కొడంగల్ వరకు వేస్తున్న రోడ్డు ఏదైతే ఉందో, సెకండ్ రేడియల్ రోడ్డు, అది బహుశా మరి అప్పటికి కంప్లీట్ చేసుకుంటాడా, అది ఆగిపోతుందా అనేది అయితే మనం దాని గురించి ఏం చెప్పలేము. ఇక్కడ దీనికి మాత్రం ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే దానికి టెండర్లు ఓపెన్ చేశారు, రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ 40% రోడ్డు కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ శాతం రోడ్డుకు సంబంధించి ఫ్లైఓవర్ అంటే అండర్ పాస్లు అండ్ కల్వర్ట్లు ఎక్కువ ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చినాయి. అవి కంప్లీట్ అయిపోతే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఒక టార్గెట్ 2026 డిసెంబర్లో మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు. అక్కడ ఆ గ్లోబల్ సమ్మిట్ కల్లా టాటా రోడ్ అనేది కంప్లీట్ చేసుకోవాలనేది వీళ్ళ టార్గెట్. కమింగ్ టు ద పాయింట్, ఏదైతే మంగళపల్లి నుంచి తుర్కలకుంట వరకు 150 ఫీట్ల రోడ్డు అంటున్నారో, ఇది మంగళపల్లి. ఈ మంగళపల్లి ఎక్కడ ఉంటుంది? ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఎగ్జిట్కి, ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఎగ్జిట్కి బిట్వీన్ ఉంటుంది. ఈ మంగళపల్లి సరికి ఈ లొకేషన్ నుంచి ఇలా మనకేదో తుర్కలకుంట, RRR దగ్గర తుర్కలకుంట వరకు టచ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు అయిపోతుంది. ఇది 150 ఫీట్ల రోడ్డు. ఇది ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. మాకు రేవంత్ రెడ్డి నిత్యం మాతో టచ్లో ఉంటాడు అన్నట్టుగా, ఎంత ఘోరంగా అంటే అంత ఘోరం. కొన్ని వాయిస్ రికార్డింగ్లు విన్నా నేను. అయిపోయింది, పోయింది, అయ్యింది, పోయింది, మార్కింగ్లు చేశారు, అది ఇది అని మొత్తం ఫేక్ని ఎట్లా అని అంటే మొత్తం మార్కింగ్లు ఇలా చేసి ఎడిట్. ఇప్పుడు ఇవాళ రేపు చాట్ జీపీటీలు వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏది చెప్తే అది చేసి పెడుతుంది. నేను చెయ్యను, నేను రాను, పోను అనేది అయితే ఉండదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేసి పెడుతుంది కదా. రియాలిటీలో మనం మాట్లాడుకోవాలి. ఈ మంగళపల్లి నుంచి తుర్కలకుంటకి వెళ్ళే రోడ్డు
అసలు శాంక్షనే కాలేదు. జస్ట్ ఆయన గీతలు గీసుకున్నాడు. ఏదైతే ఎట్లా ఇలా ఒక మ్యాప్ ఏదైతే ఉందో ఇది ఓఆర్ఆర్ అనుకో, సపోజ్ ఇది త్రిబుల్ ఆర్ అనుకోండి, బిట్వీన్ ఓఆర్ఆర్ ఉంటుంది, మధ్యలో ఓఆర్ఆర్ ఉంటుంది. ఇక ఇలా మొత్తం అటది మొత్తం గీతలు గీసుకున్నారు. ఏంది ఇవన్నీ రేడియల్ రోడ్లు, ప్రపోజల్ రేడియల్ రోడ్లు అని ఇట్లా మొత్తం గీతలు గీసుకున్నారు. గీతలు గీసుకున్న ప్రతి ఒక్కటి ఇప్పటికి అయిపోతుంది అంటే అయిపోదు. ఈ ఫేజ్లో ఇప్పుడు గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈ 2028 వరకు కంప్లీట్ చేయదలుచుకుంటే ఈ రోడ్డు కంప్లీట్ చేస్తుంది, తర్వాత బుద్ధివేల్ రోడ్డు కంప్లీట్ చేస్తుంది. మీరు ఈ 150 ఫీట్ రోడ్డుని నమ్మి మీరు అక్కడెక్కడో పోయి ఇన్వెస్ట్మెంట్లు పెడతా అంటే కనుక మీరు ఈజీగా లాస్ అవుతారు. ఈ 150 ఫీట్ రోడ్ బేస్ తోటి మార్కెటింగ్ చేసుకునే లొకేషను ఇక్కడ ఒకటి నందివనపర్తి అని ఉంటుంది. నందివనపర్తి, దానికంటే ముందు దాని తర్వాత నెక్స్ట్ మన నజ్దిక్ సింగారం అని ఉంటుంది. ఈ నజ్దిక్ సింగారం, నందివనపర్తి, నజ్దిక్ సింగారం ఈ సరౌండింగ్లో ఉన్న ఈ లొకేషన్స్లో ఉన్న ఏవైతే వెంచర్లు మార్కెట్ ఉన్నాయో ఇక మామూలుగా కాదు. మా పక్కమ్మటే రోడ్డు పోయింది, మా దాని ఎదురుగానే రోడ్డు పోయింది అని ఇవన్నీ ఏం జరగవు బ్రదర్. ఇవన్నీ ఇప్పట్లో జరిగే పరిస్థితులు లేవు. ఫ్యూచర్ సిటీ క్లియర్గా చెప్తున్నాం. మనం ఒకసారి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి, పొలిటికల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ టోటల్గా అర్థం చేసుకొని అది ముందుకు పడుతుందా, ముందుకు వెళ్తుందా, రాదా అనేది చూడాలి. మీకు ఈ రోడ్డు అనేది ఇప్పటికిప్పటికి రాదు. మీరు ఈ రోడ్డుని మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఇందులో కూడా ఈ నందివనపర్తి లొకేషన్ ఏదైతే ఉందో ఈ నందివనపర్తి లొకేషన్ ఈ బెల్ట్ ఇంతవరకు ఇలా మాత్రమే మీరు ఏమనుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇగో ఈ లొకేషన్ మీదనే ఇన్వెస్ట్ చేసుకోండి. నందివనపర్తికి బ్యాక్ సైడ్ అంటే నందివనపర్తి టువర్డ్స్ మనం ఏమంటాం ఈస్ట్ ఫేసింగ్, నందివనపర్తి నుంచి టువర్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ మీద మీరు ఏమన్నా ప్రాజెక్టులు ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి. అందులో కూడా బెటర్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇది మీర్ఖాన్పేట అనుకుందాము, ఇక్కడ నుంచి ఇక్కడ కుర్మిద్ద ఉంటుంది. ఈ కుర్మిద్ద దగ్గర నుంచి ఇలా 12 లైన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. ఏది బందర్పోర్ట్కి వయా అమరావతి బందర్పోర్ట్కి వెళ్ళే 12 లైన్ రోడ్ వెళ్తుంది. ఇప్పుడు ఈ రోడ్డుకి ఇది ఉందా, ఇది వద్దు, ఇందులో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు అంటున్నానంటే దీనివల్ల మీకేం ప్రయోజనాలు లేవు. ఎందుకు లేవు? అసలైన సిచ్యువేషన్ అంతా క్రియేట్ అయ్యేది ఇక్కడ నక్కర్తమేడిపల్లి, నానక్ నగరు, నక్కర్తమేడిపల్లి, తాటిపర్తి లొకేషన్లల్లో ఇప్పటికిప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ వరకు మాత్రమే. భవిష్యత్తులో సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు వస్తుంది ఏందనేది అయితే మనకు తెలియదు. ఫస్ట్ ఫేజ్ వరకు నక్కర్తమేడిపల్లి దగ్గర లైఫ్ సైన్స్ కంపెనీస్ 14 లైఫ్ సైన్స్ కంపెనీస్ రాబోతున్నాయి. తాటిపర్తి లొకేషన్ మీద ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్ జోను, అదే ఎలక్ట్రానిక్స్ అండ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంటుంది ఒకటి. సో దానికి సంబంధించి అందులో 8 కంపెనీలు రాబోతున్నాయి. అందులో సుమారుగా మా లెక్కల ప్రకారంగా సుమారుగా 30 నుంచి 40 వేల ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దానికోసమనే ఇప్పుడు నక్కర్తమేడిపల్లి లైఫ్ సైన్స్ హబ్ల కోసం మన తక్కలపల్లి గేట్ నుంచి 100 ఫీట్ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది 100 ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది. ఇక్కడ అది కూడా ఒక మిస్గైడ్ చేస్తున్నారు. 100 ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది, 60 ఫీట్లు బీటీ వేస్తున్నారు, 40 ఫీట్లు లెఫ్ట్ 20 రైట్ 20 సెట్ బ్యాక్ కింద ఉంది. భవిష్యత్తులో అది ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడే 100 వేస్తారని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు 100 వేయట్లేదు, 100 ఫీట్ల రోడ్డు వేయట్లేదు, ఓన్లీ 60 ఫీట్లు వేస్తున్నారు. కొన్ని చోట్లలో 40 ఫీట్లు కూడా వేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించింది. మీరు ఈ మంగళపల్లి నుంచి తుర్కలకుంటకి వెళ్ళే 150 ఫీట్ రేడియల్ రోడ్డుని పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా, చర్ల బర్లందోలి కొమ్మలకు బేరం పెట్టినట్టుగా చాలామంది చేస్తున్నారు. మీరు దాన్ని అసలు నమ్మకండి, దాని జోలికి వెళ్ళకండి. రియాలిటీ ఏది కనిపిస్తుందో అక్కడికి వెళ్ళండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. అది మళ్ళీ మీకు రిటర్న్స్ ఇస్తుంది, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ వస్తుందాట భవిష్యత్తులో ఇక్కడ ఉంది అని చెప్పి చూపిస్తే కనుక ఇప్పటికిప్పుడు అంత సీన్ లేదు. ఇక్కడ మొత్తం జంగలే, మొత్తం ఇదంతా కూడా జంగలే, ఏముండదు, మొత్తం గుట్టలు జంగలు ఇదంతా ఉంటుంది. గవర్నమెంట్కి ఇప్పుడు అంత కాన్సన్ట్రేషన్ లేదు. అక్కడ గవర్నమెంట్కి ఉన్న ఏకైక కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఉన్న ఈ 14,000 ఎకరాల ల్యాండ్ మీదనే ఉంది. ఆ 5-6 విలేజ్లు మాత్రమే డెవలప్ అవుతాయి అంతే. దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని లొకేషన్స్ డెవలప్ అవుతాయి అంతే తప్పితే ఉన్న 71 విలేజ్లు మొత్తం కూడా డెవలప్ అవ్వవు. 52 విలేజ్లు కదా, 71 ఎందుకంటున్నావు అంటే రీసెంట్గా 15 కలిపిరు బ్రదర్. సో అందుకనే చెప్తున్నా, 71 విలేజ్లు 52 విలేజ్లు తీసేసి 71 విలేజ్ల కింద చేశారు. సో ఇది దీనికి సంబంధించింది. మీరెవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి,
బెస్ట్ లొకేషన్ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9390487807. థ్యాంక్ యూ సో మచ్.